కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలుపై ప్రభుత్వ విచారణ చేయాలని ఏపీ మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ క్యూబిక్ మీటర్కి 38 రూపాయలు చెల్లిస్తోంది ప్రభుత్వం. తన ప్రైవేట్ ఆసుపత్రికి అవసరమైన ఆక్సిజన్ క్యూబిక్ మీటర్కు 13 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని మంత్రి చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ కొనుగోలు ధరలను పరిశీలిస్తే మాత్రం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో క్యూబిక్ మీటర్కు 13 రూపాయల చొప్పున ఆక్సిజన్ లభిస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు మాత్రం క్యూబిక్ మీటర్కు 38 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారన్న అంశాన్ని సాక్షాత్తు కర్నూలు నగర ఎమ్మెల్యే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరతే ఇదే అంశాన్ని కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో ఒక ల్యాబ్ సందర్భంగా లేవనెత్తడం జరిగింది. ఆ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలు కోసం 38 రూపాయలు వెచ్చిస్తున్నానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ తన ప్రైవేట్ ఆసుపత్రికి క్యూబిక్ మీటర్కు 12 రూపాయల చొప్పున సరఫరా చేస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం క్యూబిక్ మీటర్కు 38 రూపాయలు సరఫరా చేయడం ఏంటని ఈ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆక్సిజన్ కొనుగోలు ధరకు సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించిన అంశాన్ని పునః పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ రేటు గతంలో జరిగిన ఒప్పందం రేటుకు రెండింటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా టీజీ భరత్ ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆక్సిజన్ సంబంధించిన వివరాలను పరిశీలిస్తే 2018లో అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సంబంధించి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. అయితే గతంలో 2018లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు సంబంధించి ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ చేసిన విచారణ చేయాలని చేసిన డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా, ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా లేఖ రాయడం జరిగింది. అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా స్పందించి విచారణ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు కర్నూలు నగరంలో కూడా ఈ అంశంపై ఇటు ప్రభుత్వము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పందిస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు ప్రభుత్వం.